అమ్మో ఈ ల్యాండ్ తీసుకొస్తున్నాడేంటి? హలో హలో, నేను రా హరీష్ని. వాట్సాప్ రా. నువ్వు తెలుగులో షారుఖ్ ఖాన్ కోసం రాసుకున్న ఫ్యాక్షన్ స్టోరీ పంపిస్తావా? మా ఫ్రెండ్ సినిమా తీద్దాం అనుకుంటున్నాడు. పేపర్ మీద ఎమోషన్ అర్థం కాదురా, షార్ట్ కట్లో చిన్న నరేషన్ ఇస్తాను, స్క్రిప్ట్ తర్వాత పంపుతాను. ఇదిగో ఒకసారి మాట్లాడైతే. హలో సార్, గుడ్ ఈవినింగ్. బేసిక్ పాయింట్ ఏంటంటే సార్, విలన్ ఒక ఊర్లో వేయాలనుకున్న బాంబు మిస్ప్లేసే వేరే ఊర్లో వెళ్ళిపోద్ది సార్. హీరో ఫ్యామిలీ డెడ్, రెవెంజ్ స్టార్ట్. సినిమా ఓపెనింగే పెద్ద బాంబు వెళ్తుంది సార్. ఆ మంటల్లోంచి ఒక పురివిప్పిన నెమలు బయటకు వస్తుంది. నెమల వెనకాలే ఒక చిన్న బాబు నడుచుకుంటూ వస్తుంటాడు. తప్పటడుగులు వేసుకుంటూ వస్తున్న ఆ బాబు రోడ్డు పక్కనే ఒక వాడన్ బాంబు తీసి ఇసురు పక్క ఊర్లో కొడతాడు సార్. దడేల్ పెద్ద బాంబ్ బ్లాస్ట్. స్క్రీన్ అంతా ఫైర్, మొత్తం డెడ్ బాడీస్, అంతా డెడ్ సార్. స్లో మోషన్ లో రెయిన్ మొదలైంది, బ్లడ్ ఏమో స్పిల్లింగ్ సార్. సార్ బాబు సేఫ్. సేఫ్. ఆ మంటల్లోంచి నెమల కేకల్లోంచి మన టైటిల్ సార్, ఉగ్రనరం ద మ్యాన్ విత్ మజిల్. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఇక్కడ కట్ చేస్తే 40 years తర్వాత నీతి, న్యాయం, ధర్మం అవసరం లేదని స్కూల్ పిల్లలకు నేర్పడం మానేసిన రోజు లేదు. అమ్మాయిలకి రక్షణ లేదు, జెంట్స్కి ధైర్యం లేదు, యానిమల్స్కి షెల్టర్ లేదు, అందరూ ఒకలాగే బ్రతుకుతున్న రోజు లేదు. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎక్కడ చూసినా అత్యాస. కొన్నాళ్ళకి వాళ్ళ అత్యాస నిరాశగా మారిపోయి అందరూ స్టేట్స్కి మైగ్రేట్ అయిపోదామని డిసైడ్ అయిపోయారు. ఆ గ్రేట్ డిప్రెషన్లో సడన్గా అట్మాస్ఫియర్లో చేంజ్. హీరో ఇంట్రడక్షన్. సూర్యుడు మబ్బుల్లోకి దాక్కున్నాడు, పొద్దున్నే తెల్లారిపోతుంది. ఉగ్రనరం ద మ్యాన్ విత్ మజిల్ ఆ ఊర్లోకి రీఎంట్రీ ఇచ్చి తన నేల మీద నడుస్తుంటే ఆకాశంలో మబ్బులు పక్క తప్పుకున్నాయి. అక్కడ కావాలంటే ఎఫెక్ట్ కోసం 2 బాంబులు వేసుకొచ్చారు, పెద్ద లాజిక్ ఏం లేదు. తను నడుస్తుంటే కరెంట్ స్తంభాలు షాక్ కొట్టేసి బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతుంది. కొంచెం మెల్లగా మాట్లాడరా, స్టోరీలో బాంబులు బ్లాస్ట్లు తప్ప వాడికి ఇంకేం అర్థం కానట్టుంది. సార్ తను చూసాక కళ్ళేనోళ్ళు చూడడం మొదలు పెట్టారు. అన్ని లోకాల్లో హోమాలు చేసుకున్నారు. టాటా సుమోళ్ళు, AK-47 నాటు బాంబులు. ఇంకా ఆపిస్తే బెటర్ అనిపిస్తుంది. సార్ ఇక్కడ సిగ్నల్స్ కొంచెం రాంగ్గా ఉన్నాయి సార్, నేను మళ్ళీ చేస్తాను మీకు. నెక్స్ట్ టైం ఏంటి సార్? సార్ కొంచెం మెల్లగా. అరే కట్ చేస్తే వావ్, అప్పుడే పని చెప్పిరా. క్లారిటీ లేదురా. ఇంత సైలెంట్గా మాట్లాడుకున్నారు. స్టోరీ డిస్కషన్ పక్కోళ్ళకి ఇబ్బంది ఎందుకని. ఓ సరే, కాఫీ సెగ్మెంట్ సక్సెస్ఫుల్గా పాస్ అయ్యాను. ఇప్పుడే మాట్లాడుకోవడం మొదలైంది. 5th సెగ్మెంట్లో ఆల్రెడీ 5 minutes అయిపోయారా? అయితే నేను వాళ్ళతో పాటు చెక్ ఇన్ అయిపోయి అవతల పక్క వెయిట్ చేస్తుంటాను. ఎంజాయ్. జై హో. ప్లీజ్ గో. కంటిన్యూ. ఓకే చెప్పండి సార్. నానా రకాల మారణాయుధాలతో విలన్ ఫ్యాక్షన్ గ్యాంగ్ టాటాలు చెప్పుకుంటూ హీరో చేసి మొదలుపెట్టింది. కిలోమీటర్ అవతల నుంచిన హీరో అవి టాటాలు కాదు, తను పేలుస్తానికి వస్తున్న టోటాల్ అని తెలిసి టైర్లన్నిటిని ఊపిరితో పంక్చర్ చేసేస్తాను. ఇది విలన్కి చిరాకు వచ్చి పెద్ద బాంబు తీసి హీరో మీద ఇస్తారు. హీరో డైవ్ క్యాచ్ చేసి పట్టుకుని చేత్తో నిలిపేస్తాడు. ఏంటి బాంబుని క్యాచ్ చేశాడా? నలిపేశాడా? సూపర్ సూపర్. థియేటర్ బ్లాస్ట్ అయిపోద్దంతే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మాతో ఒకసారి వస్తారా? వై సార్? వాట్ హ్యాపెండ్? భయపడాల్సిందేం లేదు సార్, ఇది జనరల్ చెకింగ్ మాత్రమే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫీస్లో క్లారిఫై చేస్తాం. ఏంటండి ఏంటి? ఇండియన్ని అరెస్ట్ చేసే పవర్ నీకుందా? అరెస్ట్ అని అనలేదు సార్, మీరు అనవసరంగా కేసు కాంప్లికేట్ చేయకండి. లేకపోతే ఏదో భయపడటం ఏంటండి? మనం ఏమన్నా టెర్రరిస్టులు భయపడటానికి? బొంగుగాళ్ళు. ఐ హావ్ గాన్ సో మెనీ కంట్రీస్ యు నో. Kalau Encik tidak ikut saya sekarang, saya boleh tahan Encik sekarang juga. Kami polis Malaysia mesra kepada teroris. Tapi kami boleh bersikap keras jika Encik tidak memberikan kerjasama. Saya takkan ulang lagi. Oh, అంత సీరియస్ మ్యాటరా? అయితే ఫాలో అవుతాం. పదండి.